అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూలై 1, 2018 తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులకు భారీ శుభవార్త. హైకోర్టు సంచలన తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే జూలై 1, 2018 తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షనర్లు మరియు అంతకుముందు రిటైర్ అయిన కొంతమంది పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వం 16 లక్షలకు పెంచిన గ్రాట్యుటీని తమకు కూడా అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. ఈ కేసుల భవిష్యత్తుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఆశాజనకంగా కనిపిస్తోంది. తెలంగాణ హైకోర్టు తీర్పు. సో, నిన్నటి రోజున ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల హక్కు, యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా పదవి విరమణ చేసిన లేదా మరణించిన వారికి కూడా పెంచిన గ్రాట్యుటీ ఇవ్వాల్సిందేనని తీర్పునిచ్చింది. ఈ కేసులో పెంచిన గ్రాట్యుటీ 2010 నుంచి అమలవుతుందని యాజమాన్యం కోర్టుకు తెలియజేసింది. అయితే గౌరవ హైకోర్టు మాత్రం పెంచిన తేదీ నుంచి కాకుండా 2007 నుంచి 2010 మధ్యలో పదవీ విరమణ చేసిన వారికి కూడా అమలు చేయాలని అయితే ఆదేశించింది. ఈ తీర్పు గ్రాట్యుటీ హక్కు, స్వభావం మరియు దాని యొక్క అమలు తేదీపైన స్పష్టతనిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానంపై అభ్యంతరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ 2022 అమలు చేస్తూ గ్రాట్యుటీని జనవరి 17, 2022 నుంచి పెంచిన 16 లక్షలు అమలవుతుందని జీవో నంబర్ 2లో పేర్కొంది. గతంలో ఈ విధంగా లేదు. పీఆర్సీ కమిషన్ ఏదైనా పెంచినా లేదా తగ్గించినా అది ఆ పీఆర్సీ కాలానికి సంబంధించి ఉద్యోగులందరికీ మాత్రమే వర్తించేది. కానీ ప్రస్తుత విధానం పీఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పెన్షనర్లు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి డిసెంబర్ 2021లో పదవీ విరమణ చేసి పెంచిన గ్రాట్యుటీ జనవరి 1, 2022 నుంచి అమలు కావడంతో ఆ ఒక్క నెల వ్యవధిలోనే దాదాపు 4 లక్షల రూపాయలను కోల్పోయారు. అలాగే ఇతర పెన్షనర్లు కూడా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, గ్రాట్యుటీని ఒక నిర్దిష్ట తేదీ నుంచి మాత్రమే అమలు చేయడం అనేది ఇల్లీగల్ అండ్ వయోలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 14, 19 అండ్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పిటిషన్లలో పేర్కొన్నారు. అంటే సమానత్వపు హక్కు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యగా దీనిని పరిగణిస్తున్నారు. న్యాయ పోరాటం మరియు పూర్వ చరిత్ర. గ్రాట్యుటీకి సంబంధించిన దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తాయి. 2005, 2010 మరియు 2015 పీఆర్సీలలో సమస్యలు వచ్చినప్పుడు పెన్షనర్లు కేసులు వేయడం ద్వారా అనుకూలంగా తీర్పులైతే పొందారు. రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పటికీ సుప్రీంకోర్టు కూడా పెన్షనర్లకు అనుగుణంగా తీర్పులు ఇస్తూ ప్రభుత్వాల పిటిషన్లను కొట్టివేసింది. ఈ చరిత్రను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 1, 2018 తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షనర్లు, అలాగే అంతకుముందు రిటైర్ అయ్యి నష్టపోయిన వారు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ కేసులు ప్రస్తుతం హైకోర్టులో హియరింగ్ దశలో ఉన్నాయి. సెప్టెంబర్ 2023లో వాయిదా పడిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఇంకా అందుబాటులోకి లేవు. భవిష్యత్తు ఆశలు. తెలంగాణ హైకోర్టు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లలో ఆశలు రేకెత్తించింది. గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల హక్కు అనే సూత్రాన్ని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో సమర్థించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల కేసు హియరింగ్ మొదలైతే తుది తీర్పు పెన్షనర్లకు అనుకూలంగానే రావచ్చని ఆశిస్తున్నారు. గ్రాట్యుటీ పెంపును ఒక నిర్దిష్ట తేదీ నుంచి మాత్రమే అమలు చేయడం పీఆర్సీ నిబంధనలకు విరుద్ధం మరియు ఉద్యోగుల హక్కులను కాలరాస్తుందని పెన్షనర్లు వాదిస్తున్నారు. ఈ న్యాయ పోరాటం గ్రాట్యుటీని పొందే అర్హత తేదీపై ఒక స్పష్టతను ఇస్తుందని, భవిష్యత్తులో ఇలాంటి అన్యాయాలు జరగకుండా నిరోధిస్తుందని అయితే ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు కూడా తమకు అనుకూలమైన తీర్పు వస్తుందని నమ్మకంతో ఉన్నారు. ఇది వారికి భారీ ఆర్థిక ఊరటనైతే కలిగిస్తుంది అని చెప్పవచ్చు.